డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సింగరు నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ యూతే మన దేశంలో ఎక్కువగా ఉన్నారు అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ గురించి కేంద్ర ప్రభుత్వం రకరకాల స్కీమ్స్తో వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ కల్పించడం అయితే జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా రీసెంట్గా కూడా ఒక కొత్త స్కీమ్ ద్వారా 10,000 రూపీస్ పర్ మంత్ అందించే ఒక స్కీమ్ని లాంచ్ చేశారు అని విన్నాను. ఇంతకు అది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజం అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి క్లియర్గా. షూర్ శిరీష, ఇది చాలా చాలా కన్సర్నింగ్ విషయం మన సొసైటీకి. ఇండియా ఫాస్ట్గా ముందుకెళ్ళాలి, చాలా ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలి అంటే నిరుద్యోగులకి ఒక దారి అనేది కనిపించాలి. అండ్ ఆ దారిలో కనిపించిన తర్వాత ఎలా నడవాలి అనేది ఒక పెద్దరికం అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అది నిర్వహిస్తుంటుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇండియా 40%, 45% కంటే ఎక్కువగా యంగ్ పాపులేషన్ ఉందని చెప్పేసి చెప్తారు. అంటే అకార్డింగ్ టు ది సెన్సస్ ప్రకారంగా. సరే 40% కాదండి, 33% అనుకుందాం. అంటే మూడో ఇంత గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే 140 కోట్ల జనాభాలో కనీసం ఒక 40 కోట్ల మంది ఒకవేళ యంగ్స్టర్స్ ఉంటే ఏంటంటే అసలు పరిస్థితి ఇండియాలో మీరు ఆలోచించండి. సరే 40 కోట్లు కాదు, 30 కోట్లు అనుకుందాం. 20 కోట్లు అంటే కూడా చిన్న విషయమా అసలు? మీరు ఆలోచించండి ఎంత పెద్ద ఫిగర్ అయితే. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 28-29 స్టేట్స్లో మనం చూసుకుంటే ఎంతమంది ఎక్కడెక్కడ నిరుద్యోగులు ఉన్నారు. అది కూడా చదువుకున్న వాళ్ళండి. మనం ఇప్పుడు మాట్లాడబోతుంది చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, లైక్ కంప్యూటర్ ఇంజనీర్ ఉంటారు, సివిల్ ఇంజనీర్ ఉంటారు, సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటే అసలు దేశం ఎక్కడికి వెళ్తుంది? ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, మరి వీళ్ళందరూ ఉద్యోగాలు అవకాశాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అఫ్కోర్స్ దాని గురించి కాదు మనం డిస్కస్ చేసుకునేది ఇప్పుడు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు కూడా ఈ జవాబు అందాక ఏం చేశారంటే, బాస్ మా వైపు నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే మీరు వెళ్తున్నారు, ప్రతి ఇంటర్వ్యూలో ట్రై చేస్తున్నారు, ప్రతి ఉద్యోగానికి మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారు, కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ లేనందువల్ల బాస్ నువ్వు ఒక ఇంజనీర్ అంటున్నావు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు ఇంత పెద్ద టాస్క్ నేను చేతుల్లో ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా ఇవ్వను, ఐఎమ్ సో సారీ, యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేసి పంపించడం వల్ల వీళ్ళందరూ నిజంగా, నేను చిన్నగా ఉన్నప్పుడు విషయం చెప్తున్నాను, దిస్ ఇస్ అబౌట్ 30-35 years బ్యాక్ విషయం చెప్తున్నాను. వెన్ ఐ వాజ్ అ కిడ్, వెన్ ఐ వాజ్ అ స్కూల్ గోయింగ్ కిడ్ కదా, మా మేనమామ గారు, హీ వాజ్ అ మున్సిపల్ ఇన్స్పెక్టర్ అనమాట. సో ఆయన చెప్పేవారు, చక్కగా చదువుకోవడం ఇంపార్టెంట్ కాదురా, నువ్వు ఆ చదువుకున్న తర్వాత ఆ చదువుని నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు, నేను నిజ జీవితంలో ఎంత స్మార్ట్గా నువ్వు దాన్ని వాడుకుంటావో ముఖ్యం. నేను అడిగాను ఎందుకు చెప్తున్నారు ఈ మాట అని చెప్పేసి. ఇది 1985-1990 విషయం ఇది. ఆ టైంలో ఆయన ఎందుకన్నారంటే, మా దగ్గర ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు వచ్చేసి ఉడుచుకునే ఉద్యోగాలు చేస్తున్నారు మున్సిపాలిటీలో అన్నారు. సార్ నాకు స్వీపింగ్ జాబ్ ఇచ్చినా పర్వాలేదు సార్, నాకు జాబ్లో రావట్లేదు, నేను ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ని, మా ఇంట్లో వాళ్ళు నన్ను అసలు ఇంట్లో నుంచి వెలగొట్టేశారు సార్, ఇంత చదివి లాభం ఏంట్రా అని చెప్పేసి తిడుతున్నారు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నేను ఒక గ్రాడ్యుయేట్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఎంతోమంది వచ్చేసేసి ఆయన కాళ్ళ మీద పడేవారంట. మాకు ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి సార్, మాకు ఉద్యోగాలు లేక మేము అసలు కడుపు నింపుకోలేకపోతున్నాం. అంటే ఇది అప్పటి నుంచి వినుకుంటూ వస్తున్న విషయం. అంటే ఇప్పటిదాకా ఇండియాలో సేమ్ ప్రాబ్లం ఎగ్జిస్టింగ్. నేను నిజంగా ఆ మాటను ఇప్పటిదాకా ఎలా గుర్తుపెట్టుకున్నాను నాకే తెలియదు. మేబీ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రీజన్స్ కావచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి పని ఏం చేసిందంటే, డిజిటల్ ఇండియా ఇంటర్న్షిప్ స్కీమ్ అని చెప్పి తీసిందండి. ఓకే. సో ఇందులో ఏం జరుగుతుందంటే, ఎగ్జాక్ట్లీ ఆల్ ద గ్రాడ్యుయేట్స్, సైన్స్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వీళ్ళందరి కోసం కూడా బెనిఫిట్స్ తీసుకొచ్చింది. అది ప్రతి నెల మీకు 10,000 రూపాయలు ఇంటర్న్షిప్గా ఇవ్వబడుతుంది. అది పుణ్యానికి ఇంట్లో కూర్చొని తిని పడుకోండి అని చెప్పేసి కాదండి. ఏదో మంచి పని నేర్చుకుంటూ, మీరు ఆ పని నేర్చుకున్నాక మీకు స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఉంటుంది కదండి. మీరు ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అనుకోండి, వాళ్ళకి ఎలక్ట్రానిక్స్లో ఏదైతే పని కల్పించాలో ఒక మెంటర్ లేదా ఒక సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళ అండర్లో మీరు పని నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయంగా మీకు సర్టిఫికేట్ ఇస్తుంది. సి దట్స్ ద బ్యూటీ. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సర్టిఫికేట్స్ తీసుకున్నా కానీ లాభం లేదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, పైగా డబ్బులు ఇస్తుంది, పైగా మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. సి జస్ట్ అంటే నేనేమంటానంటే, మీ 10కి 10 వేళ్ళు అన్నీ కూడా నెయ్యిలో ఉన్నట్టే.
యు ఆర్ సచ్ అ లక్కీ పర్సన్. ఈ రోజున్న జనరేషన్లో కేంద్ర ప్రభుత్వం ఇంత ఆలోచించిందంటే నిజంగా ఆ కాలంలో ఎవరు ఆలోచించలేదు ఇంత. మరి దానికి నేను ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఎవరైనా ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఎలా సార్? తప్పకుండా చెప్తాను. డీటెయిల్స్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. యూ హ్యావ్ టు బి ఎ గ్రాడ్యుయేట్ అండి, నో డౌట్. ఆ గ్రాడ్యుయేషన్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఈ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఏం లేదు, మై స్కీమ్స్ అని చెప్పి గూగుల్లో మీరు టైప్ చేయండి, అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. స్కీమ్ పేరు వచ్చేసేసి మళ్ళీ చెప్తున్నాను, డిజిటల్ ఇండియా ఇంటర్న్షిప్ స్కీమ్. ఇది మీరు టైప్ చేశాక మీకు డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. ఎలిజిబిలిటీ తర్వాత మనం ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి. miti.gov.in తర్వాత /schemes అని చెప్పి టైప్ చేయండి. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. పైగా మీరు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. రిజిస్టర్ ఎక్కడ చేయాలో ఆ గవర్నమెంట్ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అప్లై ఫర్ ఇంటర్న్షిప్. ఈ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మా వీడియో కింద నేను మీకు ఈ లింక్ కూడా నేను మీకు పేస్ట్ చేసేస్తాను, సో దట్ మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై ఫర్ ఇంటర్న్షిప్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. 1 by 1 దాన్ని ఫాలో చేసుకుంటూ ఆ డీటెయిల్స్ నేనేమంటానంటే ఫస్ట్ మీరు ఫిల్ చేసే ముందు ఇవన్నీ ఒకసారి చదువుకోండి. ఎంతైనా మీరు చదువుకున్న వాళ్ళు కదా, సో చదువుకున్న తర్వాతే మీకు అర్థమైన తర్వాతే అక్కడ ఫామ్ నింపమని చెప్తాను. సో డాక్యుమెంట్ విషయానికి వస్తే యూ నీడ్ టు హ్యావ్ ఆల్ దాట్. ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఏ యూనివర్సిటీలో మీరు చదువుకున్నారో, ఏ కాలేజ్ నుంచి అయితే చదువుకున్నారో అక్కడ నుంచి మీరు ఒక స్పాన్సరింగ్ లేదా ఫార్వర్డింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అక్కడ మీరు ఒక రికమెండేషన్ లెటర్ తెచ్చుకోవాలి. సో ఆ రికమెండేషన్ లెటర్ తెచ్చుకుంటే మీకు ఉన్న దగ్గర CGPA మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత గ్రేడ్ వచ్చింది అన్న విషయం అంతా చూసిన తర్వాత బేస్డ్ ఆన్ ద బెస్ట్ మెరిట్ బేసిస్గా మీకు ఈ ఛాన్స్ ఇవ్వబడుతుంది. అండ్ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ చెప్తాను. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు అసలు ఎటువైపు నుంచి కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ ఛాన్స్ లేదు, అసలు మన ఫ్యూచర్ ఇంతేనా, మన ఊర్లలోకి వెళ్ళేసి లేబర్గా తయారవుదామా, లేదంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మనం ఒక లేబర్ లాగా పనిచేద్దాం అనుకుంటున్నారు. కానీ దయచేసి అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది టు లీప్ ఫ్రాగ్ ఇన్ ద ఫ్యూచర్, సో దట్ మీరు ఎప్పుడు కూడా ఇలాంటి నిరుద్యోగితనంలో ఉండకూడదని చెప్పేసి. సో ఇమీడియట్గా ఈ ఛాన్స్ తీసుకోండి, ఈ స్కీమ్లో చేరండి. సో ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్కీమ్స్ గురించి కావచ్చు, లోన్స్ గురించి కావచ్చు, అప్పుల నుంచి బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఈ 26th మే ఈ నెలలోనే 2024 26th మే సండే ఆ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ క్లాస్ ఉండబోతుంది, మాస్టర్ క్లాస్. దీన్ని మాస్టర్ క్లాస్లో ఏంటంటే చాలా మనకు ఫైనాన్స్తో ముడిపడి ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. లైక్ అప్పులు తీసుకున్నారో అప్పుల్ని ఎలా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ఆ ప్యాసివ్ ఇన్కమ్ మనం గ్రోమో నుంచి ఎలా మనము ఒక యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని ₹1,00,000 మినిమం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి, దాంతోపాటే మనకు కావాల్సింది ఇలాంటి కైండ్ ఆఫ్ స్కీమ్స్కి ఎలా అప్లై చేయాలి, బిజినెస్ ఆర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి 100% ప్రాఫిట్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. ఎలాంటి ఎంక్వైరీ డీటెయిల్స్ మీకు కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.